గ్రామ పెద్దలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి గారి నేతృత్వంలో మన గ్రామ సర్పంచ్ గారు వారి అధ్యక్షతన ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకు భారత ఎన్నికల కమిషన్ వారు ఎస్ఐఆర్ అంటే సర్ అనే దాన్ని ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ గా తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ఒకటే పౌరుడు ఒకటే ఓటు, ఒక మనిషికి ఒకటే ఓటు కలిగి ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఒకటి తీసుకురావడం జరిగింది. ఇందులో ఎవరైతే చనిపోయిన వారు ఉంటారో వాళ్ళ ఓట్లు తొలగిస్తారు. 2 ఓట్లు కలిగి ఉన్న వారికి ఒకటే ఓటు కలిగి ఉంటారు. దాంతో పాటుగా మీకు ఓటు అనేది ఏ గ్రామంలో నివసిస్తున్నావో ఆ గ్రామంలోనే ఓటు హక్కు మీకు ఉండాలనుకుంటే మీరు ఇక్కడ నమోదు చేసుకోవాలి. లేదు నాకు ఇక్కడ వద్దు, నాకు వేరే కాడ కావాలంటే అక్కడి ప్రదేశంలో అక్కడి ఇంటి నెంబర్ తోటి నమోదు చేసుకోవాలి. ఇక్కడ అక్కడ ఉండదు, ఎక్కడన్నా ఒక కాడనే ఓటు ఉంటుంది. దయచేసి దీని పట్ల మీరు అందరూ అప్రమత్తంగా ఉండాలి. మరి ఫామ్ 6 ద్వారా ఓటర్ నమోదు కొత్త ఓటుగా మీరు నమోదు చేసుకోవచ్చు. ఫామ్ 7 ద్వారా ఓట్లు తొలగించవచ్చు. ఫామ్ 8 ద్వారా సవరణ, ఏదైనా పేరు తప్పు పడ్డా, ఇంటి నెంబర్ తప్పు పడ్డా, ఏదన్నా ఉంటే అది కూడా సవరణ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు బిఎల్ఓలు మీ ఇంటింటికి వచ్చి ఓటుకు సంబంధించిన ఫారమ్స్ అన్ని కూడా మీకు ఇచ్చినట్టు నాకు తప్పనిసరిగా మీరు నమోదు చేసుకోవాలి ఈ సర్ ద్వారా. తర్వాత ఇబ్బంది అవుతుంది. రానున్న రోజులలో మనకు సంక్షేమ పథకాలకు ఈ ఓటును కూడా మరి లింకు చేసే అవకాశం ఉన్నది కనుక ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందవచ్చు. మరి ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉన్నవారు ఎవరైనా ఇప్పుడు మనకు బిఎల్ఓలు ఇచ్చినటువంటి ఫారంలో 3 కాలాలు ఉంటాయి. ఆ 3 కాలాలు మీరు నింపివ్వాలి. 2002లో ఓటు హక్కు కలిగి ఉన్నవారు 1, 2002లో లేనట్లయితే 2వ కాలంలో 2002లో ఓటు వేయనట్లయితే అక్కడ మీ డీటెయిల్స్ రాసి మీ సంబంధించినటువంటి వాళ్ళు, మీ అమ్మనే గాని, మీ నాన్ననే గాని, మీ తాతనే గాని, అమ్మమ్మనే గాని, ఎవరైనా మన బ్లడ్ రిలేషన్ ఎవరున్నా కూడా వారికి సంబంధించిన వివరాలు కూడా అందులో పొందుపరచాలి. 3వ కాలంలో ఏంటంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఓటు హక్కు ఏదైతే ఉందో ఆ సీరియల్ నెంబర్ వేసి పూర్తిగా మన వివరాలు అన్ని కూడా అందులో నమోదు చేయవలసిందిగా మీ అందరిని కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలి. నేను మొన్నటిసారి ఓటేసినా నాకేం కాదు, నా ఓటు ఎటు పోతుంది, మొన్ననే వేసినా కదా అనుకొని మీరు అశ్రద్ధ వహిస్తే ఓటు కోల్పోతారు. దయచేసి అట్లాంటిది లేకుండా మీకేమైనా డౌట్స్ ఉంటే గౌరవ సర్పంచ్ గారిని కలవచ్చు, సెక్రటరీ గారిని కూడా కలవచ్చు. దయచేసి కలిసి మీరు ఓటును కంపల్సరీగా నమోదు చేసుకోవాలి, మిస్ కాకుండా చూసుకోవాలి. నా మిత్రుడు పంచేరు ప్రవీణ్ కోరుతున్నాను. ప్రజాస్వామ్యములో ప్రధానమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది. ప్రజాస్వామ్యములో ప్రధానమైనది, ప్రజల చేతిలో ఆయుధమైనది. అపూర్వమైనది రా ఓటు, అమూల్యమైనది రా. రాజు కడుపున రాజు పుడుతడనే వాదాన్ని పాతరేసినది. కులము మతము ప్రాంతాల నేటి భేదాలే లేవన్నది. తెల్ల కాగితము కాదన్నా కవితను మార్చే ఆయుధమన్నా, నోటుకు ఓటు అమ్మిన భవిత అంధకారమన్నా, అది మహాద్రోహమన్నా.
మనకిచ్చిన హక్కులలో ఓటు హక్కు అతి ముఖ్యమైనది. ఓటరు జాబితాలోని పేర్లను మళ్ళీ సరి చూసుకోవాలి, మళ్ళీ సరి చూసుకోవాలి, మళ్ళీ సరి చూసుకోవాలి. నవ భారత నిర్మాణములో అందరూ ముందుకు సాగాలి. ఓటు ఆయుధం, ఓటు సాధనం, ఏ భయము ఇక మనకొద్దు. ఉదయించునురా తొలి పొద్దు. ధన్యవాదాలు ప్రవీణ్ గారికి. మరి దయచేసి ఈ ఓటు హక్కుపై ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారు తీసుకున్నారు. ఎందుకంటే జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి 385 గ్రామాలలో ప్రతి గ్రామంలో మొన్నటిసారి ఎన్నికల్లో ఓటు హక్కు పొందినటువంటి వారు, ఓటు హక్కు వినియోగించుకున్న వారు ఎవరు కూడా ఓటు మిస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బిఎల్ఓల పైన ఉన్నది. గ్రామ సర్పంచ్ గారు, సెక్రటరీ గారు కూడా ప్రత్యేక చొరవ చూపించి మరి మనం ఎన్నికలప్పుడు ప్రతి ఇంటింటికి కూడా తిరిగి ఓటును అడుగుతాం. అలాగే ఈ సందర్భంలో కూడా ఇంటింటికి వెళ్ళి మీకు ఓటర్ ఫామ్ వచ్చిందా రాలేదా తెలుసుకొని ఆ రానోళ్లకు దయచేసి అది ఇప్పించి మీరు ఓటు తప్పనిసరిగా నమోదు చేయించాలి. మరి ఇప్పుడు మిస్ అయితే తర్వాత కొద్దిగా ఇబ్బందులు ఎదురైతే కనుక ఇప్పుడు ఈ నెల 24 తారీఖు వరకు చివరి తేదీగా వారు ప్రకటించడం జరిగింది. తర్వాత పొడిగిస్తారా లేదా అనేది ఇంకా తెలియదు, క్లారిటీ లేదు. దయచేసి మళ్ళా మనకు లాస్ట్గా మనకు సెప్టెంబర్లో ఓటర్ లిస్టు అనేది మన గ్రామ పంచాయతీ వద్ద చివరిగా మనకు ఇక్కడ అందజేస్తారు. అందులో మీకు ఓటు ఉంటే పర్వాలేదు, లేని వాళ్ళు మరి ఎందుకు మిస్ అయింది అనేది కనుక్కొని మళ్ళీ నమోదు చేసుకునే అవకాశం మీకు ఇస్తారు కనుక మరి దాని పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి రానున్న రోజులలో ఓటు కూడా చాలా ప్రధానంగా తీసుకుంటారు. మనము ఇందిరమ్మ ఇల్లు అప్లై చేసినా కూడా ఓటు అడుగుతున్నారు, పెన్షన్ అప్లై చేసినా కూడా ఓటు అడుగుతున్నారు కనుక దయచేసి కంపల్సరీ ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు నిండిన ఆ పైబడిన వాళ్ళందరూ కూడా ఓటు హక్కు తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఎవరైతే మన ఇక్కడ ఈ ప్రాంతం వారు కాకుండా నమోదై ఉంటే వాళ్ళు ఏ ప్రాంతం వారు అక్కడ మాత్రమే వారు ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. ఇక్కడ అక్కడ అనేది ఉండదు, ఒకటే కార్డు ఉంటది, ఒకటే మనిషి ఒకటే ఓటు. దీని అంశమే అది, సర్ అనేది అది. ఇక్కడ ఇప్పుడు చాలా తప్పులు దొరుకుతున్నాయి. ఒక్కొక్కరికైతే ఆ ఉన్న వార్డులోనే 3 ఓట్లు ఉంటున్నాయి. ఒక వ్యక్తికి అదే వార్డులో 3 ఓట్లు ఉంటాయి. అంటే వార్డు అంటే మాది మున్సిపల్ కనుక వార్డు అంటున్నారు. మన గ్రామంలో ఒక వ్యక్తికి 3 ఉంటాయి ఓట్లు. ఈ బూత్ లో ఒకటి ఉంటుంది, ఆ బూత్ లో ఒకటి ఉంటాయి, షిఫ్ట్ అవుతుంటాయి, జంప్ అవుతుంటాయి. కనుక దయచేసి దీని పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏమన్నా ఎలక్షన్లు వేసిన ఓటు ఎటు పోతుంది ఎటు పోదు మాది ఉన్న లిస్ట్ లో అనుకోవద్దు. ఈసారి ఉంటేనే మళ్ళీ ఉంటుంది, తప్పితే ఉండదు. రానోళ్ళు ఎవరన్నా ఉంటే ఫారం మీరు దయచేసి సర్పంచ్ గారి దృష్టికి తీసుకొస్తే అది బిఎల్ఓకి చెప్పి మీకు మళ్ళీ నమోదు చేయిస్తారు. ఈ విషయాలు మీకు తెలియజెప్పడం కొరకే ఇక్కడికి రావడం జరిగింది. మాకు సహకరించిన గ్రామ పెద్దలకు, ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గౌరవ సర్పంచ్ గారికి, సెక్రటరీ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. సెక్రటరీ గారు మరియు సర్పంచ్ గారు మాట్లాడాల్సి కోరుతున్నాం.